హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సత్యం ధర్మం ఎప్పుడు నశిస్తుంది. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్ ఇది. సాధనా స్థితులు అనే దాంట్లో నుంచి ఒక టాపిక్ వచ్చేసి సత్యం ధర్మం ఎప్పుడు నశిస్తుంది. ఈ పదాలు మాత్రం నేను ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే విన్నాను. అసలు ధర్మం అంటే ఎలా ఉంటుంది, సత్యం అంటే ఏమిటి, మనం గురువుల దగ్గరికి వచ్చిన తర్వాతే ఈ మాటలు ఎక్కువగా వింటాము. ధ్యానానికి ముందు ఇవి తెలిసే అంటే తెలియదనే చెప్తాను నేను. అసలు ధర్మం అంటే ఏమిటో కూడా తెలియదు, సత్యం అంటే ఏమిటో తెలియదు. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చి గురువుల సాంగత్యం చేస్తున్నప్పుడు అద్భుతంగా అర్థమైంది, అసలు ధర్మాన్ని మనం ఆచరించవలసింది. బాహ్యంలో సత్యంలో ఉండాలి, అంతరంలో సత్యంలో ఉండాలి, బాహ్యంలో ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి. మనం ఎక్కువగా ఈ పదాలు ఎక్కువగా ఎక్కడ వింటాము అంటే, మనం గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఏమిటి అంటే ధర్మో రక్షిత రక్షిత అని. ధర్మాన్ని మనం రక్షిస్తే అది తిరిగి మనల్ని రక్షిస్తుంది అన్నది ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఇది మనకు ఎంతసేపు గుళ్ళ ఆ పదాలు చూసాం, కానీ వాటి అంతరార్థం మాత్రం ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను నేను. అసలు ధర్మం అంటే ఎట్లా ఏంటి అంటే అది ధర్మం ఒక్కొక్క వ్యక్తుల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఉద్యోగి ఉంటూ, ఆ ఉద్యోగి నెల జీతం తీసుకోవడం అది ధర్మం. అది కాకుండా అధర్మంగా తను లంచాలు తీసుకున్నానుకో అది అధర్మం. అలాగే ఒక ఇల్లాలు, ఇంటి ధర్మం ఏంటి, ఈ ఇల్లుని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, భర్తను చూసుకోవడం అది ధర్మం. అంటే ఇప్పుడు ఇక్కడ ధర్మయుక్తంగా ఉన్నామా అధర్మంగా ఉన్నామా అన్నది మనం ఆలోచన చేయాలి. అంత విచారణ ద్వారానే అర్థమవుతుంది అన్నది అర్థమవుతుంది. అసలు ధర్మం అంటే ఎంత మేడం అయితే చిన్న చిన్న అతి సూక్ష్మమైన విషయంలో కూడా ధర్మం ఈ విధంగా మనం ఆచరించాలి. ధర్మం ఆచరిస్తేనే సత్యాన్ని జీవించగలుగుతాం సత్యంలో. అసలు సత్యం అంటే అందరూ పెద్దలు ఏం చెప్తుంటారు, పీఠాధిపతులు సత్యంలో ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి అని చెబుతూ ఉంటారు. కానీ ఎంతసేపు పీఠాధిపతులు కానీ మహాత్ములు కానీ చెబుతూ ఉంటారు, కానీ అది ఆచరణలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే అక్కడ అర్ధ కామం. అర్ధ అంటే డబ్బుకు బానిస కావడం, కామం అంటే కోరికలకు. ఈ రెండు ఉండడం వల్ల ధర్మం తెలిసినా సత్యం తెలిసినా చెప్పకుండా ఉండడం. అప్పుడు ధర్మం ఏమవుతుంది అంటే క్షీణించిపోతుంది, అంటే నశించిపోతుంది. అంతే కదా. ఇప్పుడు మనం తెలుసుకుంటేనే దాన్ని ఆచరించగలుగుతాం. ధర్మం అంటే ఇలా ఉంటుంది. ప్రతి సందర్భంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ధర్మం. ధర్మం ఎందుకు అధర్మంగా ఉంటున్నారు, కామానికి అర్థానికే వశమయ్యారు అంటే మాయకు వశం కావడం. అసలు మాయ అంటే లేనిది ఉన్నట్టుగా భ్రాంతి చెందడం, ఇదే మాయ. ఇలా ప్రతిదీ మనం మాయలోనే ఆవరించి ఉంది. మొత్తం మన జీవితం ప్రతి క్షణం. ఎంతసేపు మనం ఈ ధర్మం అన్న పదాలు వింటున్నాం, కానీ ఎక్కడ ఆచరణ అన్నది లేదు. ఎందుకు? మాయకు వశం కావడం వల్ల. మాయ అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నట్టు, అంతా మనకు సృష్టికర్త చేత ఏదైతే సృష్టించి ఉందో అదంతా మాయే. అదంతా ఎప్పుడు అర్థమవుతుంది అంటే గురువులు, మహాత్ములు ఇవన్నీ చెబుతూ ఉన్నారు. కానీ మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తామో అప్పుడు అన్ని సత్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ఎలా ఆచరించాలి,
మేడం అయితే చిన్న చిన్న విషయాలకు ధర్మం ఎలా ఆచరించాలో చెప్తది. ఎలాగంటే ఇప్పుడు మీరు కూరగాయలు కొన్నారు. కరివేపాకు అడుగుతారు. మీరు కూరగాయలకే డబ్బులిచ్చారు. కరివేపాకు డబ్బులియ్యలే. అది ధర్మం కాదు. మనం అన్ని చిన్న చిన్న పొరపాట్లు ధ్యానానికి ముందు చేసినాం. ధ్యానం తర్వాత ఇప్పుడు తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నాక దాన్నేంటి ఆచరణలో పెట్టనికి చూస్తాం. ఇప్పుడు కరివేపాకు అడగాలి అంటే అడగం. ఆ రూ. 5 సరే ఇచ్చేసేయి అంటాం. ఇంతకుముందయితే కొంచెం కరివేపాకు ఇవ్వండి అని అడిగేవాళ్ళం. అంటే ధర్మాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఆచరణలో పెట్టినప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతూ ఉంది. ధర్మంగా జీవించే వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. అధర్మంలో ఉన్న వాళ్ళే ఎప్పుడు దుఃఖంలో ఉంటారు. ఎందుకంటే అందరికీ ఆశ ఉండొచ్చు. కానీ ఇంకేమైతది ఇంకా అత్యాశకు పోతారు. అత్యాశ అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, స్వార్థము ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అధర్మంగా ప్రవర్తిస్తారు. అసలు మొత్తము ఎక్కడ చూడు ప్రాపంచికంగా కానీ, ఇంకా ఆధ్యాత్మికంలోకొచ్చి కూడా మనం ధర్మంగా ఉన్నామా లేదా అన్నది మనకు మనం విచారణ చేసుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లే. మనం ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్తాము. పెళ్ళికి వెళ్ళి అక్కడ ఒక స్వీట్ తింటే మన ధర్మం. మనం ఏం చేస్తాం అక్కడ 2, 3 తింటాం రుచిగా ఉన్నాయి. అక్కడ ఒక 50 మందికి సరిపోనే ఉంటాయి. అక్కడ మనం ఏం చేస్తాము ఆ 10, 20 మందికి సరిపోతాయి. ఎందుకు? ఒకరు 2 తింటారు, ఒకరు 3 తింటారు, ఒకరు 1 తింటారు. అక్కడ అధర్మంగా మనం ప్రవర్తించినట్టే. ఇప్పుడు ఇంకొక స్వీట్ మనం తినాలంటే కూడా ఆలోచిస్తున్నాము. ఎందుకు అంటే ఇది మనది కాదు గదా! ఇతరులది మనది కానిది అసలు ఏది కూడా ముట్టుకోవద్దంటారు. అసలు ధర్మజ్ఞుడు ధర్మం గురించి ఒకరోజు మేడం ఒక కథ చెప్పడం జరిగింది. అసలు ధర్మాన్ని ఆచరించిన ఇద్దరు అన్నతమ్ముళ్ళుంటారంట. వాళ్ళు ఏం చేస్తుంటాడు అన్న లేనప్పుడు తమ్ముడు ఏం చేస్తాడు? ధర్మం ధర్మమే ఒక వ్యక్తి అన్నట్టు. ఏం చేస్తాడంటే మేడం ఏం చెప్పింది? తను అన్న లేనప్పుడు తను ఆశ్రమంలోకెళ్ళిపోతాడు తమ్ముడు. వెళ్ళిపోయినప్పుడు ఏమైతది? ఆకలైతది అక్కడ. ఆకలైతుందని చెప్పి అక్కడ ఎవ్వరు లేరు, అనేవాళ్ళు లేరు. ఏంది అనుకోని ఆయన తోటలోకెళ్తాడు. తోటలోకి వెళ్ళి మామిడికాయలు తెంపుకొని తినేస్తాడు. మామిడికాయలు తెంపుకొని తిన్నందుకు అక్కడ లేకపోయినా తెంపుకొని తిన్నందుకు ఆయనకు శిక్ష పడింది. ధర్మం అంటే అంత ధర్మయుక్తంగా ఉండాలి అని. చేతులు నరికేయబడతాయంట. ఎందుకు? అది అన్నయినా సరే మనం అడగకుండా తీసుకున్నందుకు అక్కడ అధర్మంగా ఉన్నాము గాబట్టి చేతులు అంటే ధర్మాన్ని ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా మనం ఆలోచించాలి. మన వాళ్ళే కదా! ఏముందిలే అనుకుంటాం అడగడం. కానీ ప్రతి చిన్నదానికి మనం అడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇతరులది తీసుకుంటున్నాము అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీసుకుంటే అది అధర్మమే అవుతుంది. ఎప్పుడు పర్మిషన్ తీసుకొని తీసుకోవాలి. ఏదైనా సరే మనము తెలియకముందు ధ్యానం తెలియకముందు అన్నీ ఎలా ఉండేటివంటే ఇంకా కొంతమంది ఏమంటారంటే ధ్యానం చేస్తున్నా ఇన్ని కష్టాలు, సమస్యలున్నాయి పోవట్లేవు. దీనికి బదులు పూజనే మేలేమో అనుకుంటారు. కానీ మనం అంతా ధర్మంలో ఉండట్లేదు. అసత్యంలో ఉంటున్నాం. సత్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. సత్యం అంటే ఆత్మే సత్యం అని చెప్పాడు గురువుగారు. ఆ సత్యం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది. యుగాలు మారినా, తరాలు మారినా మార్పు చెందదు సత్యం. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. సత్యం అన్నది ఎప్పుడు ఒకేలాగా ఉంటది. మార్పు చెందదు. మార్పు చెందితే అది సత్యం కాదు. అది అసత్యం అవుతుంది. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి మనకు ఇప్పుడు గురువులు గూడా అందరు పీఠాధిపతులు కూడా ఏం చేస్తారంటే, మనకు అసత్యాన్ని బోధించడం జరిగింది. ఎక్కువ అ అ అసత్య ప్రచారణ చేయడమే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకు? అంటే అది మాయకు వశం కావడం వల్ల. ఏంటి మనకు చిన్నప్పటి నుంచి విగ్రహం దేవుడు, గుడిలోనే దేవుడున్నాడు. ఇదంతా అసత్యమే కదా! అంటే ఇప్పుడు విగ్రహం అన్నది ఎవరు తయారు చేస్తున్నారు? అది మనమే తయారు చేస్తున్నాం. దానికి అతి స్వల్పమైన శక్తి అంట. దానికంటే అతి ఎక్కువ శక్తి కలిగినది మానవుడంట. కానీ మనం ఏం చేస్తున్నాం? భగవంతుడిని మనం అవమానిస్తున్నాం. ఒక విగ్రహాన్ని పూజించి అది మనకు తెలియక, అది మన అజ్ఞానమే అని చెప్పుకోవచ్చు. అన్ని పూజలు చేసే ఇందులోకొచ్చాం ధ్యాన మార్గంలోకి. అంటే ఒక విగ్రహం అన్నది ఒక నిగ్రహం కోసమే తప్ప అది మనం ఎక్కడ గూడా శ్రీకృష్ణ భగవానుడు కూడా పూజ చెయ్యి, విగ్రహం చెయ్యి, విగ్రహానికి నైవేద్యం పెట్టు అని ఎక్కడ చెప్పలేదు. అదంతా నన్ను అన్నాడు. కానీ నన్ను అంటే ఆత్మని ఆరాధించండి అని చెప్పాడు. సత్యమైన ఆత్మనే ఆరాధించండి.
కానీ అది ఎక్కడ ఉంటది, ఏంటి అన్నది అయితే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాం. సత్యం అంటే ఆత్మే సత్యం. ఆత్మే భగవంతుడు. ఆత్మే పరబ్రహ్మ. అందుకే మనకు సహనమే ప్రగతి ఉండాలి అంటాడు. ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. పరీక్షలు అనుకోవాలి. పరమాత్మకు దగ్గరయ్యేటోళ్ళకి కష్టాలొస్తాయంట. మనం ఏమనుకుంటాము, కష్టాలొస్తున్నాయి ఏంటి? ఈ ధ్యానం వల్ల నాకేం లాభం లేదు. ధ్యానం మానేస్తే పోలే అనుకుంటారు. దీని బదులు పూజనే బెస్ట్ అనుకుంటారు. అదే అసత్యం అవుతుంది కదా పూజ అన్నది. అంటే మనం అర్థం చేసుకున్నాం ఇక్కడ. అర్థం చేసుకుంటే ఏదైనా ఆచరిస్తాం గాబట్టి, సత్యం, ధర్మం మన జీవితంలో ఉండాలి అంటే బాహ్యంలో ధర్మాన్ని ఆచరించాలి. అంతరంలో సత్యంలో ఉండాలి. అంటే ఎలా అంతా ఆత్మలే అని తెలుసుకున్నాం. సర్వం కల్పితం బ్రహ్మ అన్నారు. నేనొక్కడినే కాదు ఆత్మ అని తెలుసుకుంటే లాభం లేదు గదా! అందరూ ఆత్మలే అని తెలుసుకున్నాము. ఎంతోమంది మహానుభావులు వేదవాక్కులు చెప్పడం జరిగింది. సర్వం కల్పితం బ్రహ్మ అని. అంతా బ్రహ్మనే. ఉన్నది అంతా బ్రహ్మనే. అంతా సత్యమే. అంతా ఆత్మ పదార్థమే కదా! సృష్టి మొత్తం సృష్టికర్త చేత ఎంత సృష్టించినా ఆత్మే సత్యం అన్నది గురువుల ద్వారా తెలుసుకున్నాం. అదెక్కడ ఉంది అంటే 84,00,000 జీవరాశుల్లో ఆత్మ చైతన్యంగా ఉన్నదే సత్యం. ఆత్మే సత్యం. ఇంకేమి లేదు. అది తప్ప అంతా సృష్టికర్త చేత ఏదైతే సృష్టించబడిందో అదంతా అసత్యమే. మనం అసత్యాన్ని ఎక్కువ ఆరాధిస్తున్నాం. అసత్యాన్ని ఆరాధిస్తే ఏమవుతుంది? ఎప్పుడు దుఃఖమే ఉంటది. కష్టాలే ఉంటాయి. బాధలే ఉంటాయి. మనం ఇప్పుడు ఇందులో గూడా మనకు పరీక్షలొస్తూ ఉంటాయి. పరమాత్మకు ఎవరైతే దగ్గరవుతారో ఏంటి ప్రాపంచికానికి సృష్టికర్తని ఇష్టపడతారా? సృష్టికర్త సృష్టించిన సృష్టికర్తని ఇష్టపడతారా అని భగవంతుడు ఎప్పుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడంట. ఈ పరమాత్మని మనం ఇష్టులైనము అంటే ధ్యానాన్ని ఎప్పుడు వదలము. ఎన్ని సమస్యలు రాని, ఎన్ని కష్టాలు రాని ఎప్పుడు వదలము. ఇది తెలుసుకున్నాం. ఇది సత్యం ఇంకా. దీనికి మించింది ఇంకోటి లేదు. మనం సత్యంలో జీవించాలి. అందరూ ఆత్మస్వరూపులే. ఆత్మ అన్నట్టుగా జీవించాలి. మనం ఇప్పుడు ఒక టీవీ కొనాలంటేనే దాని క్వాలిటీ జూస్తాము. ఇది ఎన్ని సంవత్సరాలొస్తది? ఇది ఎలా ఉంది? దీనికి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ, వారంటీ ఇస్తారో? అంతే గదా! మనం ఒక వస్తువునికే ఇన్ని చూస్తామే. పరమాత్మ మనల్ని పరీక్షించాడా? పరమాత్మ దగ్గరికి చేర్చుకోవాలి అంటే పిల్లల్ని చూడండి మనము. పిల్లల్ని ఒక స్కూల్‌లో జాయిన్ జేపియాలంటే ఒక స్కూల్‌లో ఎంబడే జాయిన్ జేపియం గదా! అక్కడ స్టడీ బాగుంటుందా? క్రమశిక్షణగా ఉంటారా? ఏం అందరూ మంచిగా డిసిప్లిన్‌గా మెయింటైన్ చేస్తారా పిల్లల్ని? అన్నీ కనుక్కొనే మనం పిల్లల్ని స్కూల్‌లో ఏస్తామే. అంటే మనం చదివే ప్రాపంచిక చదువులకే అన్నీ కనుక్కొనేస్తాము. మరి పరమాత్మ మనకి పరీక్షలు పెట్టాడా? పరమాత్మని చేరుకోవాలి అంటే పరీక్షలొస్తాయి. ధ్యానం చేస్తున్నప్పుడే వస్తాయి. మనకెన్నో కష్టాలు, బాధలు, సమస్యలు ఇంకా ఎక్కువ ఎక్కువ వస్తున్నాయంటారు. ఎక్కువ రావడం కాదు. అవన్నీ పోతున్నాయి అనుకోవాలి. మనం గత జన్మలో చేసిన కర్మ బట్టే ఈ జన్మ ఉంటుంది. అంటే మనకి ధ్యాన మార్గంలోకొచ్చినాక ఏమవుతుంది అంటే, ఇప్పుడే కాదు కర్మలు ఈ సంచితంలో మనం తెచ్చుకున్న ప్రారబ్ధం 10 ఉంటది. ఈ ధ్యాన మార్గంలోకొచ్చినాక ధ్యానం, ధర్మం ఆచరిస్తూ సత్యంలో జీవిస్తున్నప్పుడు మనకు ఇంకా 100 జన్మల్లో ఉన్న కర్మ సంచిలో నుంచి కూడా సంచితంలో నుంచి ఇంకా కొన్ని కర్మలు యాడ్ అవుతుంటాయి. ఇప్పుడు మనం 10 కర్మలు తెచ్చుకున్నాం ప్రారబ్ధం. అవి అనుభవిస్తానని. ఇవి అనుభవిస్తుంటే ఏమవుతుంది? ధ్యాన మార్గంలోకొచ్చి జ్ఞానం పొందుతూ ఉంటే, ఆ సంచితం ఖాళీ గావాలి గాబట్టి, ఆ గత జన్మలవి 100 జన్మలయినా సరే, ఆ కర్మలు మళ్ళీ ఇప్పుడు మనకు యాడ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కష్టాలు ఇంకా వస్తాయి. బాధలొస్తూ ఉంటాయి. సమస్యలొస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు ధ్యానాన్ని వదలొద్దు. ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం అన్‌లిమిటెడ్ ఇంకా దీనికి మించి ఇంకోటి లేదు అని నాకర్థమైంది. దీన్ని పట్టుకుంటే మనం సత్యంలో జీవించినట్టే. అందుకే పత్రి సార్ గూడా 18 ఆదర్శ సూత్రాల్లో 14 సూత్రం అసత్యారాధన వద్దు, విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చేయండి అన్నాడు. అంటే సత్యమైంది ఆత్మారాధననే చేయాలి. అది కేవలం శ్వాస మీద ధ్యాస, ధ్యానమే చేయమని చెప్పాడు సారు. అది మనకు అవగాహన అయ్యింది. అర్థమవుతుంది. అందరూ మీరు పూజ చేయరు, అది ఏంటి ఒక మతం తీసుకున్నారా అంటారు. అసలు మనం మతం తీసుకోలే, సత్యంలో జీవిస్తున్నాం. ఎందుకు? మా సిస్టర్స్ వాళ్ళే అంటారు, "నీకిన్ని సమస్యలొస్తున్నాయి, ఇన్ని బాధలొస్తున్నాయి, నువ్వు ఇంట్లో పూజ చేయట్లేదు, దీపం ముట్టియట్లేదు." ఇవన్నీ వస్తున్నాయి అంటుర్రు.
అరే! నేను ఒక్క చోట దేవుడు ఉండట్లేదు. నాకు ప్రతి చోట భగవంతుడు ఉండి, ఇంకా నేను ఎక్కడాన్ని వెలిగించాను నాకు అవగాహన అయినాక, అది మనకు అవగాహన అయింది కదా! సత్యం అవగాహన అయినాక ఒక స్పెషల్‌గా ఒక విగ్రహానికి పెడితే అక్కడ మాత్రమే ఉన్నట్టు కదా! ఇప్పుడు మనం సృష్టి అంతా భగవంతుడే ఉందనుకున్నాం. ఇవ్ ఇప్పుడు కిచెన్ గాని, బాత్రూమ్ గాని, బెడ్‌రూమ్ గాని ఇప్పుడు అంతా ఒకటే అన్నట్టుగా ఉండాలి కదా! అలాగే జంతువుల్లో గాని, మనుషుల్లో గాని ఇంకా వేరు వేరు చూపిస్తున్నాము. ఇంకా పర్సెంటేజ్‌లో తేడా ఉంది. 100% మారడం అంటే మారలేదు. తెలుసుకుంటున్నాం. కొంత కొంత మార్పయితే చేసుకుంటున్నాం. అది మార్పు చేసుకున్నప్పుడే మనం ఈ ధ్యాన మార్గంలో ఎదుగుతాము అన్నది అర్థమవుతుంది. ఇంకా ఏది అంటే విగ్రహం అన్నది అతి స్వల్పమైన చైతన్యం. మనకు మానవుల్లో ఎన్ని రకాలు? 5 రకాలంటారు. అందులో మొట్టమొదటిది ఏంటిది అంటే ఖనిజ జాతి. ఖనిజ జాతికి అతి స్వల్పమైన శక్తి అన్నట్టు. దాంట్లో వృక్షాలు, తర్వాత క్రిమికీటకాలు, తర్వాత జంతు జన్మలు, తర్వాత మానవ జన్మ. మానవ జన్మనే ఎంతో శక్తి ఉంటది. కానీ మనకు తెలియక అలా చేస్తాము. అలా ఎప్పుడు కంటిన్యూగా అదే చేస్తామా అంటే, మనం పూజల నుండి ధ్యానంలోకొస్తామని పత్రి సార్ గూడా చెప్తూ ఉంటాడు. ఎవ్వరు చెప్పంగానే ఇప్పుడు ధ్యానం అనంగానే మనము పూజ మానేయడానికి ఎంత ఇష్టపడలేము. అసలు ఎంత ఏమనుకుంటామంటే పూజ మానేస్తే, అయ్యో! ఈరోజు పూజ చేయలే ఇంకేమన్నా ఏదన్నా అవుతుందేమో, ఇవాళ నేను పూజ చేయలేదు, అయ్యో! ధ్యానమే చేశాను అన్న ఫీలింగ్‌లో ఉంటాం. కానీ మనకి సత్యం అవగాహన అయినంక పూజ చేయలేదు అన్న బాధ ఉండదు. ఎందుకు అంటే మనం చేసేది ఒక విగ్రహాన్ని కాదుగా పూజ చేయాల్సింది. సత్యం అన్నాడు. ఆ సత్యం ఆత్మే సత్యం అని తెలుసుకున్నాం. చేయవలసింది ఆత్మారాధన. సత్యారాధన అది అని మనకర్థమైనప్పుడు దాన్ని ఆచరిస్తాము. సారు కూడా విగ్రహారాధన మీద 120 ఎపిసోడ్‌లు చెప్పడం జరిగింది తటవర్తి సారు. అంత అన్ని కోణాల్లో చెప్పడం జరిగింది. అంత అవగాహన రావడానికి. ఇంకేం లేదు ఉన్నదల్లా ఆత్మే ఇంకా. మనం ఈ మానవ జన్మ తీసుకున్నాము అంటేనే దీని నుంచి మనం ఎప్పుడు పురోగమనమే ఉండాలి. తిరోగమనం అన్నది ఉండకూడదు అన్నది తెలుసుకున్నాం. పురోగమనము అంటే మన ఈ ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి మోక్షం పొందాలి అంటే మనం చేయాల్సింది కూడా ధ్యానమే అన్నది అర్థమైంది. అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చాలా గొప్పది. దీన్ని మనం నిత్యం అది సత్యంలో జీవించాలి. సత్యమే మాట్లాడాలి. అసలు ఒక్క చిన్న అబద్ధం ఆడినా ఒక జన్మ పెరుగుతదంట మేడం చెప్తది. రాజలక్ష్మి మేడం. చిన్న అబద్ధం ఇప్పుడు అంటే మనం ఇప్పుడు టైం చూసేటప్పుడు గూడా అనిపిస్తది. మనం ఏంటి 3:20 అయితే 3:30 అని చెప్తాం పిల్లలకి. అంటే ఇప్పుడు మనం అక్కడ అబద్ధం ఆడినాం. అంటే మనం ఇట్లా చూసుకుంటున్నాం ఇప్పుడు. ఈ వేరియేషన్ చూసుకున్నప్పుడు నెక్స్ట్ టైమ్ ఏం చేస్తాం? కరెక్టు 3:21 అయ్యింది అని చెప్పడానికి ప్రయత్నిస్తాం. 7 అయ్యింది ఇప్పుడు 7:30 అయిందని చెప్పకుండా ఆ! సత్యం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. సత్యంలో అంటే ప్రతి క్షణం ఎంత ఎరుకలో ఉండాలి. ఎరక అంటే గమనించగలిగేది గమనించడం ఎరక. ఏం గమనిస్తుంది? ఆత్మ మనల్ని గమనించేది. ఎవరో గమనిస్తారు. మన లెక్కలు ఎవరో చిత్రగుప్తుని చిట్టాలో ఉంటాయి కాదు. అవన్నీ మన ఆత్మలోనే నిక్షిప్తమవుతున్నాయి గదా! మనం చేసే ప్రతి పని. అది ఎవరో చూస్తున్నారు. ఎవరు చూడట్లేదు. మనలో ఉన్న పరమాత్మ చూస్తుండని మనకర్థమైనంక, మనం అబద్ధం ఆడాలన్నా కూడా ఒక చిన్నదానికి అబద్ధం ఆడితే పిల్లలు ఆడుతున్నా కూడా వాళ్ళని మీరు అబద్ధం ఆడకండి. ఉన్నది ఉన్నట్టు చెప్పండని అడుగుతున్నా. ఎందుకు? అబద్ధం ఆడితే మనకు జన్మలు పెంచుకోవడం తప్పితే అక్కడ ఏమీ ఉండదు లాభం. మనము జన్మలు తగ్గించుకోవాలని వచ్చాం. అంటే జన్మలెలా తగ్గుతాయి? ధ్యానం వల్ల జ్ఞానం. జ్ఞానం వల్ల ముక్తి, మోక్షం. అప్పుడే కదా జన్మలు తగ్గేది. సత్యంలో జీవించినప్పుడే గదా! మనం ఇప్పుడు కొత్త కర్మలు చేయకుండా ఉండగలుగుతున్నాము. అంటే ఏదో పొరపాటు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మనకర్థమవుతుంది. ఇది చేయకూడదు. నెక్స్ట్ టైమ్‌కైనా సరే. ఇప్పుడు చెప్పాము. నెక్స్ట్ టైమ్‌కి దీన్ని కరెక్ట్‌గా చెప్పాలి. అన్న అవగాహనకు అంటే 100% మారకుండా కొంచెం కొంచెం పర్సెంటేజీని పెంచుకుంటూ ఉండాలి అని సారు, మేడం చెప్తూ ఉంటారు. సత్యానికే ఎప్పుడైనా సత్యమే మాట్లాడాలి. అందుకే సత్య హరిశ్చంద్రుడు అంటాడు. ఎందుకు హరిశ్చంద్రుడిని ఇప్పటికి గూడా ఆయన అన్ని సందర్భాల్లో సత్యాన్నే పలికాడు గాబట్టి ఇప్పటికి ఆయనను గుర్తుకు చేసుకుంటారు. మరణించే సమయం వచ్చినా కూడా సత్యమే చెప్పాలి అంటారు. అది సత్యానికి ఉన్న విలువ. అంత గొప్పది. అలాంటి సత్యమైన ధ్యానాన్ని మనకు ప్రసాదించిన గురువుకు ఎన్ని సార్లు మన కృతజ్ఞత చెప్పినా తక్కువే. శతకోటి సార్లు చెప్పినా తక్కువే. పత్రిజీ ఇలాంటి గురువుని పొందినందుకు మనం. ఎందుకంటే మనము అటు ఇటు తిరగకుండా, మన సమయాన్ని వృధా చేసుకోకుండా బయటికి గాదు తిరగాల్సింది.
మనలోకి మన ప్రయాణం చేయండి. అక్కడే ఉండు పరమాత్మ, ఎక్కడో లేడు, బయట లేడు. మనలోనే ఉన్నాడు. అది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మనం అంతరంలోకి ప్రయాణం చేయమన్నాడు. బయటికి వెళ్ళకుండా ఎక్కడ తిరగకండి. కూర్చున్న చోట్లే ఇంట్లోనే ఉండి, అంటే ఎంత సత్యాన్ని బోధించాడు మనకు సద్గురువు. మనం నిజంగా పత్రిసార్ లాంటి గురువుని పొందామంటే ఎన్నో జన్మల పుణ్యఫలమని చెప్పుకోవాలి. అట్లాంటి సత్యం బోధించే గురువులు ఎక్కడున్నారు? మనకు ముందు ఏంటి, జీవహింస మహాపాపం అని పెద్దది మానిపించడం జరిగింది. చిన్న చిన్నయి పెద్దయి మానిన తర్వాత చిన్నయి ఆటోమేటిక్‌గా మానుతాం గదా! అలాంటిది మానవుల ప్రాపంచికంగా ఏ ధర్మాన్ని ఆచరించాలి? ఆధ్యాత్మిక ధర్మం ఏమిటి? ఇవన్నీ సృష్టిలో కొన్ని ధర్మాలున్నాయి, సిద్ధాంతాలున్నాయి. వాటిని మనం సృష్టికి అనుగుణంగా జీవించడమే ధర్మం. ధర్మం అంటే ఎలా ఉంటది అంటే ఒకరు అధర్మ పాలుడుంటాడు. ఒకరు ధర్మం. ఇద్దరు అన్నదమ్ముళ్ళే. కష్టం జేసి బతికేటోడన్నట్టు. ఎట్లా అంటే కట్టెలు కొట్టుకునే కూలి. కట్టెలు కొట్టుకునే కూలి ఏం చేస్తాడు, ఆయన గొడ్డలి ఏమవుతుంది, చెట్లు కొడుతూ ఉంటే, ఆ కట్టెలు అమ్మి ఆయన జీవనాధారం సాగిస్తాడు. అదే ఆయన ధర్మం. ధర్మంగానే ఈ చెట్లు కొట్టి ఎంతొస్తే అన్ని వాటితోని రోజు వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకునేవాడు. ఒకరోజు ఏమవుతది, గొడ్డలి అది వెళ్లి నదిలో పడతది. నది నుంచి దేవతొస్తది ఆయనను పరీక్షించనీకి. ఈయనెంత నిజాయితీ పరుడు, ఈయనెంత ధర్మంగా ఉన్నాడు, ఈయనను పరీక్షిద్దామని చెప్పి అందులోకెళ్ళి వెండి గొడ్డలి తీస్తారు. అంటే ఇది నీదేనా అంటే, నాది ఇది గాదు, ఇది గాదంటాడు. బంగారుది తీస్తాడు. ఇది కూడా నాది గాదు అంటాడు. మళ్ళీ తర్వాత చెక్కది తీసిస్తారు. చెక్కది తీసిస్తే ఇదే నాది, ఈ గొడ్డలే, ఇదే నాకు జీవనాధారం. నేను ఇంట్లో సంసారం చూసుకోవాల్సింది ఇదే. దీని వల్లనే నా భార్య పిల్లలకి పోషణ జరిగేది ఇదే. నాది ఇదే అన్నాడంట. నువ్వెంత ధర్మంగా ఉన్నావు గదా! ఈ బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి గూడా తీసుకొని నీ జీవితం సంతోషంగా గడుపు, ధర్మంగా ఉన్నావు అని అంటే, ఇది చూసి ఆయన ఈ గొడ్డలి అమ్మి ఆయన హ్యాపీగా ధర్మంగా జీవిస్తున్నాడు అన్న. తర్వాత తమ్ముడేం జేస్తాడు, స్వార్థపరుడన్నట్టు. అధర్మంగా ఉంటాడు. వీనికి బంగారు గొడ్డలి దొరికింది, వెండి గొడ్డలి దొరికి నీ జీవితం బాగు చేసుకున్నాడు అని ఇక్కడ స్వార్థ బుద్ధితో తన తమ్ముడు గూడా ఎప్పుడు వెళ్ళని సోమరిగా ఉన్నాయన గూడా ఆ రోజు వెళ్ళి కావాలని గొడ్డలి నదిలో పడేసుకుంటాడు. నదిలో పడేసుకున్నప్పుడు ఎంబడే ఆమెకు ఈయన స్వార్థంతో ఉన్నాడని చెప్పి ఆయన గొడ్డలి ఆయనకు చూపిస్తే, "ఇది నీదేనా?" అంటే, "నాది ఇది గాదంటాడు." తర్వాత వెండిది జూపిస్తే, "ఇది గూడా నాది గాదంటాడంట." బంగారుది చూపిస్తే అది నాదంటాడంట. అధర్మం చూడు, నువ్వెంత అధర్మ పాలుడివి, ఎంత స్వార్థం నీలో, ధర్మం అన్నది లేదు. నువ్వు సరైన పద్ధతిలో లేవు. నువ్వు దుఃఖంగా ఉంటావు అని ఆయన గుడ్డలి గూడా ఇవ్వకుండా ఎళ్ళిపోతదంట. అంటే ఇక్కడ చూడండి ఎంత ధర్మం, అధర్మం ఎంత, ఇవి చిన్న పిల్లల మోరల్ స్టోరీలే కానీ ఎంత అద్భుతంగా ఉంది చూడు. నిజాయితీగా ఉన్నవానికి 3 గొడ్డళ్ళు లభించాయి. ఆనందంగా జీవించాడు. అంటే ధర్మంగా ఉండబట్టే ఆయన ఆనందంగా జీవించగలిగాడు. అధర్మంగా ఉన్న తమ్ముడేమైంది? ఉన్న గొడ్డలి గూడా పోయింది. అంటే ఇక్కడ మనము ఎప్పుడు ధర్మంలో ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి అన్నది నాకర్థమైంది పాయింట్‌లో. అది చిన్న పిల్లల మోరల్ స్టోరీలే. మనకప్పుడప్పుడు యూట్యూబ్‌లో ఆ మోరల్ స్టోరీలు గూడా ఇలా ఉపయోగపడతాయని అర్థమైంది. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తాం. చాలా అద్భుతంగా అనిపిస్తాయి. పిల్లలకైనా చూపిస్తున్నప్పుడు ఎంత ఇలాంటివి చూపిస్తూ ఉంటేనే గదా పిల్లల్లో ఇన్‌స్పిరేషన్ అయ్యేది. ఎవరిది మనకు మనది కానిది పక్కన ఏది ఉన్నా ముట్టుకోకూడదంట అసలు. మనది కానిది పట్టుకుంటే అది పాపం సొమ్మే అవుతుందంట. అది సొమ్మే గాని ఏదైనా మనది కానిది కన్నెత్తి గూడా చూడొద్దంట మనం కాని దాని మీద. అంత ధర్మంగా జీవించగలగాలి. అది ధ్యానం జేసి, స్వాధ్యాయం చేసి, సజ్జన సాంగత్యం చేసి, గురువుల బోధనలు ఎప్పుడు అనుక్షణం మనకు మన మనసెప్పుడు ఎలా ఉంటది, ముందు శత్రువు ఏంటి అంటే మన మనసే. అధర్మ పాలన చేయడానికి మనసే కారణం. అది శుద్ధ మనసు కాదు, మలిన మనసు. మలిన మనసుతో ఎలా ఉంటది? మలిన మనసుతో ఉంటే ఎలా? మొత్తం అధర్మంగే గదా! ఆ మలిన మనసుని శుద్ధం చేసుకోవడానికే మనం ఎక్కడ జారిపోతాము అని గురువులు అనుక్షణం మనల్ని గమనిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ మనసు అశుద్ధంగా చేసుకుంటారో, అందుకే ప్రతిరోజు సాధన అంటారు. అనునిత్య సాధన. ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉండాలి. ఆ సాధన అన్నది ఎప్పుడు విడవకుండా ఉండాలి. మనసుని శుద్ధి చేసే ప్రక్రియ సాధన అని చెప్తది మేడం. అందుకే అది ప్రతిరోజు మనం ఆ సాధన చేస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస, ధ్యానం అన్నది. ఇవన్నీ మనకు గురువుల ద్వారా తెలుసుకుంటున్నాం. అలా ఉండగలగాలి. ధర్మంలో ఉండాలి.
ధర్మాన్ని ఎప్పుడు వదలొద్దు. అధర్మ పాలన ఉంటే ఎప్పుడు కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, బాధలతోనే ఉంటాం. ధర్మంగా ఉన్న జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటది. ఎందుకంటే వాడు ఆశ ఉండదు. ఆశ అంటే ఉంటది. ఇప్పుడు తన దగ్గర ఏదుందో తను తింటూ తృప్తిగా ఉంటాడు. ఇతరులది ఆశ పడడు కదా! ధర్మంగా ఉన్నట్టే కదా! ఆశ ఉండొచ్చు. అత్యాశకు పోవద్దు. నా దగ్గర ఇప్పుడు ఒక ఇల్లుంది. దీంట్లో ఇంట్లోకి సరిపోయే అన్నీ ఉన్నాయి. చాలా తృప్తిగా ఉంది. దానికంటే మనం ఎలా జూసుకోవాలి? మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి ఆనందపడాలంటది మేడం. మనకు ఇల్లుంది. మంచిగా ఉండడానికుంది. మనం ఎక్కడ చూడాలి? గుడిసె ఉన్నవాడిని చూడాలి. వాళ్ళకన్నా నేను చాలా బెస్ట్‌గా ఉన్నాను. చాలా ఎక్కువ మంచి అద్భుతంగానే ఉన్నాను. ఆయన ఒక్క పూట తింటే నేను 3 పూటలే తింటున్నాను అన్న తృప్తి అలా ఉంటే జీవితం హ్యాపీగా ఉంటది. మనం ఏం చేస్తాం అలా జూడం. పక్కన జూస్తాం. ఇంకా ఇంకా గావాలి అనుకుంటాం. ఆ బుద్ధి మనకు చాలా ఇంకా ఇంకా అత్యాశ అన్నది పెరుగుతున్న కొద్దీ నష్టాల పాలే అయితది. దుఃఖం పాలే అవుతదిది. మనం అత్యాశకు పోకూడదు అన్నది గూడా మనం తెలుసుకోవాల్సింది. నా విషయం అని చెప్తాం. మనం ఎవరిని ఏది ఆశించము. కానీ మనం ఇవన్నీ తెలుసుకుంటున్నామంటే ఆచరణలో పెట్టడానికే. ఇంతకుముందు అయినా సరే చిన్నప్పటి నుంచి అయినా మా మమ్మీ మన దగ్గర ఏదుందో అదే తృప్తిగా ఉండాలి. తృప్తిగా జీవించాలి. ఇతరులకున్నాయి, మనకు లేవు అన్నది ఎప్పుడూ చెప్పలే. మన దాంట్లో ఎప్పుడు ఉందో, మనకెంత ప్రాప్తం ఉందో అంతనే తృప్తిగా జీవించాలి. మనకు రావాలి అన్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు అదే వస్తది. ఇంకా ఉత్తమమైన అని చెప్పేది. అంటే ఇదంతా ఎలా సాధ్యం? ఇదంతా ఆహ్, చిన్నప్పటి నుంచి ఉంది మనకు. ఎవరిది ఇతరులది తీసుకోవాలని లేదు. అంటే మనం చిన్నప్పుడు తెలియకుండా ఇతరుల పోయి పూలు తెంపడము, ఏవో పండు కాయలైతే చిన్నప్పుడు తెలిసి తెలియక చేసి ఉండొచ్చు. చేయకుండా ఎందుకుంటాము? ఉండమా? ఎందుకంటే ఇప్పుడు ఒక రేగిపళ్ళ చెట్టే ఉందనుకో పోతూ ఉంటా. తెంపేస్తాం. అది అడిగినమా? రోడ్డు మీద ఉంది గదా! అంటాం. ఎవరిని అడుగుతాం గదా! అంటాం. జామకాయ చెట్టు కనిపించినా తెంపుకొని తినే ఉండొచ్చు. చిన్నప్పుడు అదంతా గుర్తుండదు. ఏం లేదు. కానీ ఇప్పుడు ప్రతీదీ వాళ్ళకి ఇప్పుడు మన ఇంట్లో పక్కన వాళ్ళదైనా సరే, ఇక్కడ నేను పెట్టాను అని వాళ్ళకు ఒక ఆకు తెంపినా ఏదన్నా ముందు తెంపిన తర్వాతైనా చెప్పనికి చేస్తున్నాం. ఎందుకంటే ఇది తప్పు. మనం తీసుకున్నాం గదా! చెప్పాలి కదా! ఒక 2, 3 ఆకులు తెంపిన మందార ఆకులు మన ఆయిల్ కోసం అవసరమైతే వాళ్ళు లేరు పైనుంటారు. తెంపి పిన్ని నేను తెంపానని జెప్తాను తర్వాత. అంటే ఇది మనం చెప్పాలైతే ఇప్పుడు మనకక్కడ కర్మన్నది ఉండదు గదా! దొంగతనం కాదు గదా! చెప్పాము. ముందు చెప్పకపోయినా తర్వాతైనా చెప్పాలి. ఆ నిజాయితీ మనలో ఉండాలి అంటే సాధన ద్వారానే అది సహజత్వం అవుతది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గూడా ఏం చెప్తాడంటే ఎలా భగవద్గీత శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అని ఉంటది. శ్రేయో మార్గం అన్నది చాలా పరమాత్మని చేరుకోవడానికి ఇష్టమైన మార్గం అది. శ్రేయో మార్గమే మనం నడవాల్సింది. అందులో ఎంత కష్టమైనా సరే ఒక్కసారి తెలుసుకోండి. ఊరికే 3 అక్షరాల మార్గమే కాదిది. జీవుడు ప్రేయో మార్గానికి వెళ్ళడానికి ఇష్టపడతాడు కానీ, శ్రేయో మార్గానికి ఉన్న కష్టాలను అనుభవించడానికి ఇష్టపడడు. అంతే. అంటే ఇప్పుడు మనం భగవంతుని మార్గంలో ఉన్నాం. ఇక్కడ మనకు కష్టాలు అంటే ఇది శ్రేయో మార్గం. పరమాత్మని చేరుకునేది శ్రేయో మార్గం. ప్రాపంచికంగా ఉండేది ప్రేయో మార్గం. అంటే మనం ప్రేయో మార్గంలో సుఖాలు, భోగాలు ఉంటాయి. వీటిని ఇష్టపడతాం గానీ, శ్రేయో మార్గాన్ని ఇష్టపడము. ఎవరైనా ఇప్పుడు మనకు కష్టాలొస్తాయంటే, బాధలొస్తాయంటే, సమస్యలొస్తాయంటే మనం ఇష్టపడతామా అంటే ఇష్టపడమనే జెప్తాం. ఎందుకు అంటే మనకు సుఖాలు గావాలి, భోగాలు గావాలనిపిస్తది కదా! అంటే ప్రేయో మార్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం గానీ, శ్రేయో మార్గానికి ఇంపార్టెన్స్ ఇవ్వం. కానీ శ్రేయో మార్గంలోనే ఉండాలి. దానికోసమే మనకు ఇంకేం చెప్పాడంటే శ్రీకృష్ణ భగవానుడు గూడా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ సిద్ధయే య యథా తాపసి సిద్ధయనాం కచ్చిన్ వేతి తత్వతి అంటే ఇక్కడ భగవంతుని తెలుసుకునే వాళ్ళు దీని తాత్పర్యం ఏంటి అంటే వేల మంది మనుషుల్లో ఒకానొక్కడు మోక్షం కొరకు ప్రయత్నిస్తారు. అంటే ఇప్పుడు వేల మంది ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు. అందరూ ధ్యానం చేస్తున్నారు. కానీ ధ్యానం చేసి గూడా ఇక్కడ మనం ఏంటి స్వార్థంతో ఉంటున్నాం. కోరికలతోనే ధ్యానం చేస్తున్నాం. ప్రాపంచికమైనవి కోరుకొని ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి గాలేదు. మా అబ్బాయికి జాబు రాలేదు అని సంకల్పాలు పెట్టి ధ్యానం చేస్తున్నామా లేదా? అంటే ఇది చేస్తున్నాము అంటే ఇది ఇంకా ప్రాపంచికమే కదా! ఇక్కడ గూడా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పింది కూడా అదే. వేల మంది మనుషుల్లో ఒకానొకడే మోక్ష సిద్ధి కొరకు ప్రయత్నిస్తారు. మోక్షం కోసం ఎవరంటే ఒకారొకరే అంటే ఎవరో ఒకరు మాత్రమే సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళుంటారు.
అలా ప్రయత్నించే వేల మందిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థతంగా తెలుసుకోగలుగుతున్నాడు. అంటే అందరూ ధ్యానం చేస్తున్నా కూడా ధ్యానం అన్నది ఇప్పుడు ఎలా అయిందంటే రోగాలు తగ్గడానికని మెయిన్ ఇదొకటి చెప్తున్నారు. ఏంటి అంటే ధ్యానం అంటే రోగాలు తగ్గించుకోవాలి. ఎందుకు పత్రి సార్ గూడా అంటాడు. ధ్యానం అంటే ధ్యానం కోసమే ఉపయోగించండి అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక సంకల్పాలు పెడితే ఇదవుతుంది, అదవుతుంది. ప్రాపంచికమైన కోరికలు కోరుతున్నాం. ధ్యానం చేసి కోరితే వచ్చేది గోరంత. కోరకపోతే వచ్చేది కొండంత అని చెప్తూ ఉంటారు. అంటే మనం కోరుతున్నాం. కొంతే వస్తది. కోరకుండా ఉంటే మొత్తం మనదే అవుతుంది గదా! ధ్యానం ఇంతకుముందు రాక్షసులు కూడా ధ్యానం చేశారు. ఎందుకోసం? కోరికల కోసమే గదా! అంటే ఇప్పుడు మనం ధ్యానం జేస్తున్నది కూడా కోరికలతో చేసే ధ్యానం రాక్షస ధ్యానం అని మేడం అన్నది. అంటే మనం కోరికలు లేకుండా చెయ్యాలి అన్నది నాకిక్కడ అర్థమైన పాయింట్. అంటే ఇక్కడ శ్రేయో మార్గాన్ని తెలుసుకోవాలి అంటే సహనం, భగవంతుని మీద భక్తి, ప్రేమ ఇవన్నీ మనలో ఉన్నప్పుడే ఎన్ని కష్టాలు ఉన్నా సత్యాన్ని విడవకుండా పట్టుకుంటారు. ఎప్పుడైతే అలా సత్యాన్ని పట్టుకున్నారో ప్రాపంచిక జీవితంలో ధర్మపరమైన జీవితాన్ని జీవిస్తారు. అంటే సత్యాన్ని పట్టుకున్నప్పుడే అయిపోయిందా మేడం టైం? ఓకేనా? ఓకే. అంటే ఒక 5 నిమిషాలు చెప్తా. ఇప్పుడు పొలంలో కలుపు మొక్కలు పెరగనీకి ఎలాంటి కష్టపడనవసరం లేదు. అంటే ఒక పైరు పెరగాలంటే కష్టపడాలి కూలి కానీ, పిచ్చి మొక్కలు మొలవడానికి, పెరగడానికి కష్టపడనవసరం లేదు కదా! అవి ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. అలాంటి కలుపు మొక్కలే మనలో గూడా ఉంటాయి. మనసులో మానవుడిలో కూడా అసత్యం, అధర్మం అనే కలుపు మొక్కలు కష్టపడకుండానే వచ్చేస్తాయి. ఎందుకంటే సుఖభ్రాంతి, సుఖలాలాపన ఉన్నవాడు అధర్మంలో జీవిస్తాడు. అసత్యాన్ని ఆశ్రయిస్తాడు. అలా ప్రాపంచిక సుఖాలు, భోగాలు కావాలనుకొని వాడికి యోగం కుదరదు అని చెప్పారు. అంటే ఇప్పుడు మనకివన్నీ అధర్మం, అసత్యంలో ఉంటే ఇవన్నీ యోగం అర్థము కూడా అవ్వదు యోగ జీవితం. అందుకే మహాభారత యుద్ధంలో కౌరవులు, పాండవుల కథ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. తనని కాని రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు తనదన్నాడు. తనకు రాజ్య అర్హత లేదు. ఎందుకు? తను గుడ్డివాడు. అది తన తమ్మునికి అర్హత ఉంది. తమ్ముని పిల్లలదే ఆస్తి అయినా కానీ తను మమకారం మీద అధర్మ పాలన చేశాడు. అక్కడ మమకారాన్ని, కొడుకుల మీద మమకారాన్ని నా కొడుకులే చక్రవర్తులు కావాలి. నా కొడుకులే అని స్వార్థంకి బోయాడు. అక్కడ పతనమే అయ్యారు తప్ప అక్కడ లాభం పొందిందేమీ లేదు. ధృతరాష్ట్రుడు అధర్మపరమైన ఆలోచన దీనికి కారణం. మరి ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే సరియైన ఆలోచన విధానం ఉండాలి. ధర్మాన్ని ఆచరించాలి అంటే ముందు సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే భగవంతుడు. భగవంతుడు ఎవరు అంటే ఆత్మే భగవంతుడు. ఎక్కడ ఉంటాడు అంటే అన్ని జీవుల్లో ఉన్నాడు అంతర్యామిగా. అనే అన్ని జీవుల్లో కాదు సృష్టి మొత్తం ఆయనే ఉన్నాడు. అందుకే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం కల్పితం బ్రహ్మ అని మాటలు మనం తెలుసుకున్నాం. కానీ భగవంతుడు మన పక్కనే ఉన్నాడు. మనకు కూడా ఉన్నాడు. మన ఇంట వెంట జంటగా ఉన్నాడు. ఎరుకని కోల్పోకూడదు. ఒక్కసారి మమకారాలు ఎక్కువైనప్పుడు వ్యామోహంతో లేదా అహంకారం ఎక్కువైనప్పుడు నేను ఏం చేసినా చెల్లుతుందని అధర్మంగా ఆలోచించాడు. ఎందుకంటే అదైవత్వ బుద్ధి ఉన్నప్పుడు మన ఆలోచనలు పరమాత్మ వైపుకి దైవత్వ బుద్ధి అంటే దేవత్వ బుద్ధి అంటే దేహ బుద్ధి ఉన్నప్పుడు ప్రపంచం వైపుకు వెళతాయి. అందుకే శుద్ధ బుద్ధి ఉన్నవాడు చక్కగా ధర్మాన్ని తెలుసుకుంటూ సత్యాన్ని ఆచరిస్తూ సుఖవంతమైన జీవితం జీవిస్తాడు. మరి ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నవాడు ప్రపంచం వైపు అడుగులు వేస్తూ ఎంతో సంపాదించిన చిట్ట చివరికి దుఃఖంలోనే ఉంటాడు అధర్మంగా సంపాదించింది. అందుకే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఇదే మనం వేదవాక్కులు. అంటే ఎప్పుడు మనం బాహ్యంలో ధర్మాన్ని ఆచరించాలి. అంతరంలో సత్యంలో జీవించాలి. సత్యవాక్కులే మాట్లాడాలి. సత్యంలోనే జీవించగలగాలి. ఎవరికైనా చెప్పినా సత్యమే చెప్పాలి. సత్యంలో జీవించినప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
అలాగే తటవర్తి దంపతులకి, పత్రి సార్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.